దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు. మనల్ని పరిశుద్ధులుగా ఉండాలని ఆయన మనల్ని ప్రకాశిస్తున్నాడు, ప్రభావితం చేస్తున్నాడు. నిర్గమకాండము 40:34 యెహోవా తేజస్సు మందిరమును నింపెను. మన హృదయాల్లో దేవుని వాక్యము ప్రకాశించాలని దేవుడు ఆశపడుతున్నాడు, ప్రజ్వలించాలని, దేవుని మహిమ మనం చూడాలని, దేవుని కృప మనం చూడాలని, దేవుని సన్నిధి మనం చూడాలని ఆశపడుతున్నాడు. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. చూడండి, ఆదికాండం 49 దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆదికాండం 49:8 యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్య నీ శత్రువుల మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడెదరు. యూదా కోదమ సింహము. ఇప్పుడు యేసుక్రీస్తు రాజ్య భారం ఉన్నది. ఆయన భుజముల మీద రాజ్య భారం ఉన్నది. వంశవృక్షము. యూదా నుండి దండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. రాజదండము. యూదా కొదమ సింహము, రాజదండము ఆయనకి ఉన్నది. ఇప్పుడు ప్రజలు అతనికి విధేయులై ఉంటారు. యూదా కొదమ సింహము. అబ్రహాం కుమారుడు దావీదు, దావీదు కుమారుడు యేసుక్రీస్తు. ఇప్పుడు వంశవృక్షము. ఈ వంశవృక్షములో అపవిత్రత చోటు చేసుకుంటే ఖాళీ పాత్రల్ని దేవుడు నింపాలని తాను ఆశపడుతున్నాడు. ఖాళీ పాత్ర నింపితే మనము ఆశీర్వదించబడతాం. యోహాను సువార్త 3:19 వెలుగు లోకమునకు వచ్చును గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. యూదా కేకేసి తన తండ్రి ఆశీర్వదించి యూదా యొద్ద నుండి దండము తొలగిపోదు, ప్రజలు అతనికి విధేయులై ఉంటారని యాకోబు ఆశీర్వదించాడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చింది. దేవుడు మాట ఎక్కడైనా పొల్లిపోతుందా? పొల్లిపోదు. దుష్కార్యము చెయ్య ప్రతి వాడును వెలుగును ద్వేషించును. కనానీయ స్త్రీని తీసుకుని యూదా వెళ్ళిపోయాడు. తనకి 3 పిల్లలు పుట్టారు. 3 పిల్లలు, పెద్దోడు ఏరు, రెండోవాడు ఓనాను, మూడోవాడు షేలా. మొదటివాడు క్రియలు చెడ్డవైనందున, చూడండి, దుష్కార్యము చేయ ప్రతి వాడును వెలుగును ద్వేషించును. ఏరు మంచివాడు కాదు, చచ్చిపోయాడు. తర్వాత ఓనాను పెళ్లి చేశాడు. ఎవరిని? తామార్కి.
కానీ వాడేం చేస్తున్నాడు? తన రేతస్సును నేలను విడుస్తున్నాడు. వాడు చేసింది ఏం బాగలేదు. రాజదండం, ప్రజలు అతనికి విధేయులు ఉంటారు. రాజ్య భారము ఎవరి భుజముల మీద ఉంది? క్రీస్తు భుజముల మీద ఉంది. ఇప్పుడు ఎవరు వంశవృక్షము? యూదా తామారు అందు వంశవృక్షము నిలబడాలి. దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తాడండి. చూసి చూసి ఎలా ఊరుకుంటాడు? ఇప్పుడు శేలాని ఇవ్వలేదు, తామారుని ఇంటికి పంపించేశాడు. యూదా తిమ్నాతు పోయి మార్గాన్ని వెళ్ళాడు. గొర్రెబొచ్చు కత్తిరించే సమయంలో కత్తిరిస్తున్నారు పనివాళ్ళు. ఇతను గొర్రెపిల్ల ఇచ్చి పారి చచ్చిపోయింది. ఆ అపవిత్రమైన మనుషుల మధ్య జీవిస్తున్నాడు. వేశ్య దగ్గరికి వెళ్ళాలని ఆశపడ్డాడు. కనాను స్త్రీని పెళ్లి చేసుకుంటమే తప్పు. 3 పిల్లలు కన్నాడు. ఇప్పుడు వేశ్యతో మాట్లాడుతున్నాడు. వేశ్య అంది, నువ్వు నాకేమిస్తావంటే గొర్రె పిల్లని ఇస్తాను. అప్పుడు దాకా ఏమి ఇస్తామంటుంది? ఇగో ఈ దారం, ఈ ఉండ, ఈ కర్ర ఉంది, అయితే కర్రను ఉంచుకో, ఆ దారం నాకు ఇయ్యి అని చెప్పి ఆ రోజు రమారమి 3 నెలలు అయిన తర్వాత తామారిని తీసుకొచ్చారు. ఈమె గర్భవతి. ఎలా గర్భవతి అయింది? చంపేయండి, రాళ్ళిచ్చి కొట్టేయండి. ఏం మాట్లాడుతున్నాడో ఎవరు? యూదా. యూదా ఒక్క మాట తామారు చెప్పింది, ఇదిగో ఈ దారం ఎవరిదో, ఇతను వల్ల నేను గర్భవతి అయ్యాను. అలా ఇతను వల్ల నేను గర్భవతిని అయ్యానని చెప్పి తామారు రుజువు చేసుకుంది. అప్పుడు ఈమె కంట నాకంటే ఈమె నీతిమంతురాలు, తన కోడలని తెలియక తాను వెళ్ళాడు. చూడండి, దేవుడు ఖాళీ పాత్రను ఎలా నింపాలి, ఎలా అభిషేకించాలి, ఎలా ఎవరిని వాడుకోవాలి అని దేవుడు పరిశీలన చేసినప్పుడు లేవి గోత్రంకు మోషే ధర్మశాస్త్రం ఇచ్చాడు. పర్ఫెక్ట్. అవును అంటే అవును, కాదు అంటే కాదు. నీ పూర్ణ ఉదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో యేసుక్రీస్తును ఆరాధించండి. ఇంకో మాట, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించండి. ఇప్పుడు తాను చేసిన పనిలో వంశవృక్షము విన్నాం కదా, దుష్కార్యము చేయు ప్రతి వాడును వెలుగును ద్వేషించును. 2 కుమారులు చచ్చిపోయారు. యూదాతోని వంశవృక్షము నిలబడ్డది. రాజదండము యూదా నుండి యొద్ద నుండి దండము తొలగిపోదు, రాజదండము. యూదా కొదమ సింహము, యూదా గోత్రపు సింహముతో మనము సిలువెక్కి ఆయన బలి అర్పించి ఆయన వల్ల మనం నీతిమంతులయ్యి పరిశుద్ధాత్మతో 12 మందితో మొదలుపెట్టి ప్రపంచాన్ని ప్రభావితం చేసిన యేసుక్రీస్తు ఈరోజు డి అంటే డి లాగుంది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు పైనుంచి శత్రు పడిపోయాడు. సాతాను మెరుపుల ఆకాశం నుంచి పడుతూ చూచి తిని, పాములు తేళ్లు తొక్కుట, మోకాళ్ళ ప్రార్థన అంటే సాతానికి భయం. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం.
పాములు తేళ్లు పైనుంచి పడుట, డైరెక్ట్ అటాక్ అన్నమాట. మెరుపు వలె ఆకాశం నుండి పడుతున్నాడు. పాములు తేళ్లు రూపంలో వాడు దాడి చేస్తున్నాడు. మోకాళ్ళ ప్రార్థన అంటే సాతానికి భయపడిపోయి విలువిల్లు ఆడిపోతాడు. పరిశుద్ధంగా జీవిస్తున్నావా? వాడు అంటాడు, ఎన్ని రోజులు చూస్తాను నేను, అసలు నీ పని ఏంటి, నీ బిజినెస్ ఏంటి, నేను చూస్తాను. పథకం వేస్తా, పన్నాగం పన్నుతా, సకల విధములు ప్రయత్నాలు చేస్తాడు. పాములు తేళ్లు వదులుతాడు. ఎంత భయంకరం అంటే, ఎంత బాధ కలుగుతుందంటే, వాడు ప్రతి గంట ప్రతి గడియ వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఏదో పన్నాగం పన్నుతానే ఉంటాడు. అలా పన్నాగాలు పన్నుతూ మనల్ని ఎప్పుడు దొరుకుతావా అని చూస్తాడు. శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చాడు దేవుడు మనకి. రాజ్యము, శక్తియు, బలము ఇప్పుడు క్రీస్తు ఆయన, రాజదండము యేసుక్రీస్తుది. ప్రజలు అతనికి విధేయులవుతారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీ వంశ వృక్షముతో అతని భుజముల మీద రాజ్యభారముండు నన్ను తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాం, బలపరిచి, స్థిరపరిచి, సిద్ధపరిచి నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.